హలో ఫుడీస్, వెల్కమ్ టు క్వీనీ బ్లాగ్స్. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఎగ్ మసాలా కర్రీ. ఎగ్ పులుసు చూసారు, ఎగ్ ఫ్రై చూసారు, ఎగ్ మసాలా కర్రీ నేను చేయలేదు కదా, అందుకని మీకోసం కొన్ని టిప్స్ తోటి మంచిగా ఎలా చేయాలో మంచి టేస్ట్ తోటి చేసి చూపించానండి ఈరోజు. చాలా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, గ్రేవీగా చక్కగా చిక్కగా ఎలా ఉందో. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా క్వీనీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే కదా మరిన్ని కొత్త వీడియోలతో, రోజుకొక వీడియోతో ముందుకు వచ్చేది. మరి వీడియో చూసేద్దామండి. దానికోసం నేను ఎగ్ మసాలా కర్రీ కోసం నేను ఒక 4 పచ్చిమిర్చిను, ఒక గుప్పెడంత కొత్తిమీరను తీసుకొని మిక్సీకి వేసుకున్నానండి, కొంచెం వాటర్ పోసుకొని. దానికోసం నేను ఒక 4 టమాటాలను తీసుకొని దాన్ని కూడా ప్యూరీ చేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆ బాండీలో నేను ఉడకబెట్టిన గుడ్లని అట్లా వేసుకున్నానండి. ఫ్రై చేద్దామని వేసుకున్నాను. దానిలో కాస్త పసుపు, ఉప్పు, కారం వేసేసి ఫ్రై చేయాలండి. ఎగ్స్ని నిదానంగా తిప్పాలండి, 2 వైపులా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఎగ్స్ని పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దానిలో మళ్ళీ 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ తీసుకొని మనం ఫైన్గా చాప్ చేసుకున్న 3 ఆనియన్స్ని నేను వేసాను. సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలని. కట్ చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు బాగా ఫ్రై అవనివ్వాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. చూసారు కదా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది ఆనియన్స్ నుంచి. ఇలా ఎంత ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని యాడ్ చేద్దాము. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాము. మరి టొమాటో ప్యూరీ చేసుకున్నాను కదండి, ఒక 4 టొమాటోస్ని నేను ప్యూరీ చేసుకున్నాను, ఆ ప్యూరీ కూడా యాడ్ చేద్దామండి. కలర్ చూసారా, త్రివర్ణ పతాకం లాగా ఉంది కదా, 3 కలర్స్, వైట్, గ్రీను, ఆరెంజ్. ఇవి కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి. ఇలా వచ్చేస్తుంది. ఒక 10 మినిట్స్ అయితే ఫ్రై చేయండి, మూత పెట్టేసేసి. చక్కగా గ్రేవీ అంతా రెడీ అయిపోతుంది మనకి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను దీనిలో. ఈ వాటర్తో పాటు ఇంకొక 5 or 7 మినిట్స్ ఉడికిద్దాము. దీనిలో నుంచి కూడా వాటర్ అంతా కూడా ఆయిల్ సపరేట్ అయిపోతుందండి, బాగా బాయిల్ కుక్ అవ్వాలి ఇది. ఇప్పుడు మనం ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నాము. ఆ పక్కన పెట్టుకున్న ఫ్రై చేసుకున్న ఎగ్స్ని దీనిలో యాడ్ చేయాలి. యాడ్ చేసి వీటితో పాటు ఇంకొక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. లాస్ట్గా మనం గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేయాలండి. గరం మసాలా లాస్ట్లో చల్లేసేసి ఇలా నిదానంగా తిప్పుకోండి. ఊరికే ఫాస్ట్గా తిప్పేస్తే గుడ్లన్నీ కూడా చిదిరిపోతాయి. ఇదండి మన ఎగ్ మసాలా కర్రీ. నచ్చిందా? మరి నచ్చినట్టయితే ఇప్పుడే క్వీనీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రేవీగా చక్కగా చిక్కగా ఎగ్ మసాలా కర్రీ బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.